హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం భస్మాసురుడు ఎలా అంతమయ్యాడో తెలుసుకుందాం. భస్మాసురుడు శివుడి యొక్క పెద్ద భక్తుడు. భస్మాసురుడు రోజులాగే ఒకరోజు తపస్సు చేస్తూ ఉంటాడు. తపస్సు చేస్తూ శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు ప్రత్యక్షమయ్యాక శివుడు ఇలా అడిగాడు, నీకు ఏ వరం కావాలి భస్మాసురుడా అని అడగగానే భస్మాసురుడు ఇలా చెప్పాడు, శివయ్య శివయ్య, నా అరచేతితో నేను ఎవరి నెత్తి మీదనైతే చేతి పెడతానో వాళ్ళైతే అంతరించిపోవాలి, వాళ్ళు భస్మం కావాలి అని అడగగానే శివుడు ఏమాత్రం కూడా ఆలోచించకుండా భస్మాసురుడికి ఆ వరం ఇచ్చేశాడు. భస్మాసురుడు చాలా దిగజారిపోయి శివుడి నెత్తి మీద ఆ అరచేతి పెడదామని శివుడి వెంట పడతాడు. కానీ శివుడు దొరకడు. పరిగెత్తుతూ శివుడు దొరకడు. అయితే భస్మాసురుడు శివుడు వెంట పడుతూనే ఉంటాడు, శివుడిని అంతం చేసేద్దామని. కానీ ఇదంతా చూసిన విష్ణుదేవుడు ఏమాత్రం ఆలోచించకుండా మోహిని అవతారం ఎత్తి భస్మాసురుడి దగ్గరకు వచ్చి, భస్మాసురుడు చూసి మోహిని నన్ను పెళ్ళాడతావా అంటే మోహిని ఇలా ఒక షరతు పెడుతుంది, నువ్వు నాలాగా నాట్యం చేయి, నీకప్పుడు నేను నిన్నుతో పెళ్ళాడతా అని అడగగానే భస్మాసురుడు కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఆ నాట్యం చేశాడు. అయితే ఆ నాట్యం చేస్తూ మోహిని తన నెత్తిపైన ఇలా చేతి పెట్టుకుంది. అయితే భస్మాసురుడు కూడా అలా చేతి పెట్టుకున్నాడు. అక్కడితో భస్మాసురుడు అంతమైపోయాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.